నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. సిఆర్డీఏ పరిధిలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి కనెక్టివిటీ పెంచాలన్న సీఎం. రోడ్డు రైలు ప్రాజెక్టులతో అనుసంధానించాలని నిర్దేశం. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణుల వేరంగంపై మంత్రుల మండిపాటు. పొగాకు బేళ్లను నాశనం చేశారంటూ ఆగ్రహం. వైసీపీ నేత మళ్ల విజయ్ ప్రసాద్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం. ఆర్థిక మోసాల కేసులో నిన్న రాత్రి వరకు సాగిన ఈడీ సోదాలు. అసోంలో కొనసాగుతున్న వరద ప్రభావం. 24 గంటల వ్యవధిలో మరో 6 మృతి. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ముస్తఫాకు రిమాండ్కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పొగాకు వ్యాపారి కిడ్నాప్ చేసే వ్యవహారంలో పొగాకు వ్యాపారి కొడుకు మరి ఇద్దరిని కిడ్నాప్ చేశారన్న ఈ కేసుకు సంబంధించి గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు ఈ రోజు నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న తెల్లవారుజామున ఆయన్ని న్యాయమూర్తి నివాసం ఎదుట న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. కేసు పూర్వపురాలను పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఆయన్ని నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. ఇదే కేసులో నిన్న ముస్తఫా కొడుకును కూడా పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరిగింది. ఆయన్ని కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన కూడా నెల్లూరు సబ్ జైలుకి తరలించడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి నిన్న వైసీపీ నేతలు కొంత నూజివీడులో హడావుడి చేయడం జరిగింది. అంబటి రాంబాబు రావడం, వైసీపీ నేతలు గుమిగూడడంతో కోర్టు వద్ద కొంత హడావుడి చేయడంతో పోలీసులు మళ్లీ ఈ ముస్తఫాను తీసుకురావడం, అలాగే వైసీపీ నేతలు వస్తారన్న సమాచారంతో ఈ రోజు అనూహ్యంగా తెల్లవారుజామున న్యాయమూర్తి నివాసానికి ముస్తఫాను తీసుకువెళ్లి అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి కేసు పూర్వపురాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆయన్ను 14 రోజులు ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్ విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్ విధించారు. ఈ తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు ముస్తఫాను హాజరుపరిచిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో సిఆర్డీఏ పరిధిలోని పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించనుంది. క్వాంటమ్ వ్యాలీ కోసం 1205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులను L&T సంస్థకు అప్పగించేందుకు సిఆర్డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణాల నిమిత్తం మోతటక గ్రామంలో 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేయడానికి, పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల దేవాదాయ శాఖ ఇనాం భూములను సిఆర్డీఏ నిధులు 122 కోట్లు చెల్లించి సేకరించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్లు, 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది.
పీపీపీ మోడల్లోనే రోప్వే ప్రాజెక్టుల నిర్వహణకు కన్సల్టెంట్ను ఆహ్వానించడంతో పాటు వినోద పర్యాటక రంగం అభివృద్ధికి అమరావతిలో లండన్ ఐ నమూనా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతించనున్నారు. ఈ నెల 3వ వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా సమావేశంలో ప్రాథమికంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి అనుసంధానతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు, రైలు అనుసంధాన ప్రణాళికలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పెట్టుబడులు సాధించేలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఈస్ట్ టు వెస్ట్ కనెక్టివిటీపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ముఖ్యంగా 4 విమానాశ్రయాలు, 3 పోర్టులను పశ్చిమ భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానిస్తే వేగవంతమైన అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం సమీక్షించిన సీఎం చంద్రబాబు సిఆర్జెడ్ రీక్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీపై చర్చించారు. చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని ప్రజలకు వివరంగా ఎప్పటికప్పుడు చెప్పాలని నిర్దేశించారు. బే సిటీ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. జీసీసీ, ఫిన్టెక్, లాజిస్టిక్స్, ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖలో జంతు ప్రదర్శనశాలను అభివృద్ధి చేయాలన్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖలో ఇది మంచి పర్యాటక ప్రాజెక్టు అవుతుందని సీఎం అన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు ప్రతి ప్రాంతం, ప్రతి టూరిజం స్పాట్, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేలా, పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. వీఈఆర్లో వైజాగ్ బే సిటీ కీలకంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పట్టణాభివృద్ధి పనులు జరగాలన్న ముఖ్యమంత్రి కేంద్ర నిధుల్ని మరింతగా రాబట్టాలని నిర్దేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికల్ని రూపొందించాలన్నారు. వీఈఆర్ పరిధిలో ఉన్న 6 పట్టణాభివృద్ధి సంస్థల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలన్నారు. ప్రతి ప్రాంతంలోనూ మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న సీఎం స్థానిక యువతలో నైపుణ్యాలు పెంపొందించాలన్నారు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, టౌన్షిప్, ఎకోసిస్టమ్, టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పీపీపీ ప్రాజెక్టులతో పాటు వాటికి వీజీఎఫ్ పథకం వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్టును పూర్తి చేద్దామన్నారు. వీఈఆర్ అభివృద్ధి ప్రణాళికల్లో విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్ని భాగస్వాములుగా చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు. విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు సహా వివిధ రంగాలకు చెందిన ఎకోసిస్టమ్ ఏర్పాటైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందుకనుగుణంగా వీఈఆర్ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వీఈఆర్ పరిధిలో మొత్తంగా 9.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. పార్లమెంట్లో వైసీపీ మరిన్ని ప్రశ్నలు అడగాలంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనాన్ని చాటి చెప్పి అధికారిక గణాంకాలు సమాధానంగా వస్తున్నాయన్నారు. వైసీపీ విధ్వంసక పాలన తర్వాత రాష్ట్రం అద్భుతంగా పుంజుకుందని, ఇలాంటి ప్రశ్నలు ఇంకా అడగాలని కోరారు. లోహ పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్, సిమెంట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెరగడం రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు నిదర్శనమని నారా లోకేష్ తెలిపారు. అదే ఓవర్ యాక్షన్. ప్రాంతం ఏదైనా, పర్యటన ఎక్కడైనా అదంతా వారికి అనవసరం. వారికి తెలిసింది రెండే, అయితే రప్పా రప్పా అనటం, లేదంటే ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం. ఇది వైసీపీ కార్యకర్తల తీరు. జగన్ దేవరపల్లి పర్యటనలోనూ అదే రిపీట్ అయింది. వైసీపీ కార్యకర్తలు పొగాకు వేలం కేంద్రంలోనూ హంగామా సృష్టించారు. లోపలికి వెళ్లే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుని వేలం కేంద్రం లోపలికి వెళ్లి పొగాకు బేళ్లను కాళ్లతో తొక్కేశారు. పొగాకు తొక్కద్దని, నష్టం వస్తుందని రైతులు మొరపెట్టుకున్నారు. అయినా వినలేదు. మీకు నష్టం వస్తే మాకేంటి అనే ధోరణితో బేళ్లపై అటూ ఇటూ నడుచుకుంటూ వెళ్తూ నాశనం చేసేశారు. దీంతో దెబ్బతిన్న పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తానని వచ్చిన జగన్ బేళ్లను నాశనం చేయించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ వస్తున్నాడో ఆయనకు హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ 100 మంది కూడా ఆ నాయకుడితోటి తిరుగుతుమే తప్ప వాళ్ళు మొత్తం అలగా జనాలంతా తీసుకొచ్చి బేళ్లు దొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ లోకల్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది కానీ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అసలు తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దింపి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ ఆ బేళ్లు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ ఏమీ లేకుండా నాశనం చేసి మమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసి వదిలేశారు. జగన్ గారు ఏదో మాకు బేళ్లు చూసి మాకేదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. రేట్ ఇప్పించడం వల్ల కూడా అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు ఆయన. చూడకుండా మా బేళ్లన్నింటినీ కూడా తొక్కేశారు. రైతన్న కూడా లేకుండా కార్యకర్తలను గట్రా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బేళ్లను శుభ్రంగా పాటు చేశారు. అంతే తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ ఆక్షన్లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ రైతుకి ఏ సమస్య ఉన్నదని మా పొరపాటుని అడగలేదు. ఒక అలగా జనాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లాట్ఫారాన్ని మొత్తం నాశనం చేశారు తప్ప మాకు ఏదైనా ఈయన వల్ల ఏ ఉపకారం లేదు. మా బేళ్లు నాశనం అయిపోయి తొక్కేసి బేళ్లు మళ్ళీ వెనక్కి పట్టుకెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేస్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేస్, కుటుంబం ఆత్మహత్యాయత్నం ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్పై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరుపేదల దుకాణాలు, రైతుల పొగాకు బేళ్లను నాశనం చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరిట వచ్చి విధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తలు ఓ నిరుపేద మహిళ టిఫిన్ దుకాణంలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం చేయడం బాధాకరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. హిందూ దేవుళ్ల ఫోటోల్ని ధ్వంసం చేయడం ఏంటి అంటూ తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్, బాధితుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తలు పొగాకు బేళ్లను తొక్కి కొనుగోలుకు పనికిరాకుండా చేశారని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే జగన్ పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడడం దుర్మార్గమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొగాకు బేళ్లను ధ్వంసం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు జగన్, వైసీపీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ పర్యటన రైతులకు మేలు చేయడానికి జరిగిందా, నష్టం చేయడానికి జరిగిందా అనేది అర్థం కావట్లేదని మండిపడ్డారు. పొగాకు రైతులు ఉన్నటువంటి పొగాకు బేళ్లు మొత్తం తొక్కేశారు. అంటే నువ్వు రైతులు న్యాయం చేయడానికి వెళ్ళావా, నష్టం చేయడానికి వెళ్ళావా? అంతకుముందు ఒకసారి పొదులు వచ్చి అక్కడ కూడా తొక్కేసి రైతుల మీద ఇది చేసావు. ఆ రోజు రఫ్ అంట నాటకాలు ఆడావు. చెత్కరిస్తే నీ ఉనికిని చాటుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ రైతులకు మేలు చేసే ప్రయత్నం నువ్వు ఎప్పుడూ చేయలేదు. నేను నా సమయంలో రేట్లను ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకో. ఎంత పంట పండింది, ఎంత ఉన్నాయి, డిమాండ్ నేను చూసుకోకుండా ఇక్కడ ఏదో జరిగింది, అన్యాయం చేస్తున్నాను చెప్పి ఎప్పుడు కూడా మేము రైతులు అండగా ఉన్నాం. ఈరోజు మామిడి పంట కావచ్చు, ఉల్లి పంట కావచ్చు, అదే విధంగా మొక్కజొన్న కావచ్చు, బర్లీ కష్టాలు అన్నప్పుడు కదా ఈరోజు కానీ మేము ఎప్పుడు కూడా పొగాకు రైతులకు కూడా మేమే అండగా ఉన్నాం. మతి భ్రమించి గొడ్డల పార్టీ నాయకులు ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు. ఇది ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా పగటి కళ్ళకంటున్నారు మేము వస్తున్నాం. ఆ రోజు 30 ఏళ్ళు అన్నారు. ఏమైంది మీ చరిత్ర? మేము వచ్చేది మేమే,
చేసేది మేమే, ఇలాంటి ఉత్తర ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల కన్ఫ్యూజన్లో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు తెలియగలవాళ్ళు. 30 ఏళ్ళ నిన్ను ఏం చేశారో నువ్వు అర్థం చేసుకో. జగన్ వచ్చి న్యాయం చేస్తారని ఏ రైతు ఎదురు చూడట్లేదని ఎంపీ సానా సతీష్ అన్నారు. రైతుల కోసం ఆయన ఏమి వెళ్ళట్లేదు. బెంగళూరు ప్యాలెస్ లో సద తీర్చుకుంటూ మధ్యలో ఒకసారి ఫోటోషూట్ కింద వచ్చి రైతు యాత్ర, ఒకసారి చంపేసిన వాళ్ళని హంతకుల యాత్ర, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇతను రాజకీయం కోసం చేసే యాత్రలే. నిజంగా రైతులు ఎవరు ఈయన వస్తారని ఎదురు చూసింది కూడా లేదు. కానీ కొంతమంది పాత స్నేహితులు ఎదురు చూస్తున్నారు చెంచులగూడ జైల్లో. ఆయన అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేస్ని అడిగి తెలుసుకుందాం. ఓబ్లేస్, కుటుంబ ఆత్మహత్యాయత్నం ఎప్పుడు జరిగింది? తాజా సమాచారం ఏంటి? కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక కుటుంబము, భర్త, భార్య, కుమారుడు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అయితే ఘటనకు ముందే బంధువులకు ఎవరైతే ఆత్మహత్యకు ప్రధాన కారకులైన హేమ భర్త, భార్య కుటుంబీకులకు ఫోన్ చేయడంతో తర్వాత వారు ఉటావుటిన ఇంటికి చేరుకొని వారిని సంరక్షించడంలో ప్రాణప్రాయం తప్పిందని చెప్పొచ్చు. ఉయ్యూరులో ఉంటున్న సాధారణంగా హేమ అనే ఆమె ఉయ్యూరు మండలము వీరవల్లి అనే సహకార సంఘంలో కార్యదర్శిగా పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న హేమ కొన్ని సహకార సంఘంలో ఆరోపణలు వెలువెత్తిన కారణంగా ఆరోపణల విషయంలో విచారణ జరిగిన సందర్భంగా ఆ విచారణలో కొన్ని లక్షల మొత్తము దుర్వినియోగమైనట్టు, ఆ దుర్వినియోగమైన మొత్తాన్ని తానే చెల్లించాలని చెప్పేసి సంబంధిత విచారణ అధికారులు ఆమెను ఆదేశించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల నుంచి సమాచారం. అయితే ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె భర్త బాలాజీ తత 10 సంవత్సరాల కుమారుడితో పాటు ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ ఘటనకు ముందు, అంటే ఏదైతే పురుగుల మందు సేవించడానికి ముందు తన బంధువులకు ఫోన్ చేసి ఆ ఫోన్ లో వాపోయి తన మీద ఇలాగా లేనిపోయిన ఆరోపణలు వస్తున్నాయి, తర్వాత నిధులు కూడా తననే చెల్లించాలని చెప్పేసి విచారణాధికారి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఈ బాధతోటి, ఈ విచారణతోటి నేను ఏమాత్రము నిధులు చెల్లించలేదని బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పి ముందుగా బంధువులకు ఫోన్ చేసి అక్కడి నుంచి కుటుంబం చెందడంతో వారు ఒకటవుగా చేరుకుని వెంటనే ముగ్గురు కూడా పరమస్థితిలో ఉన్న ముగ్గురిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడానికి ప్రమాదం తప్పింది. ఏదైతే అది ప్రధానంగా ఈ వీరవల్లి ఆమె హేమ పనిచేస్తున్న వీరవల్లి పిఎస్ఎస్ లో నెలకొన్న ఆరోపణలు, తర్వాత ఆ ఆరోపణల విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం, ఆ నిధుల్ని తానే చెల్లించాలని చెప్పేసి విచారణాధికారులు ఆయించినట్లు స్థానికుల సమాచారం అయితే ఉంది పవన్. ఈ ఘటన ఆధారంగానే ఆ కుటుంబం ఆత్మహత్యానికి పాల్గొందని చెప్పవచ్చు పవన్. ధన్యవాదాలు ఓబ్లేస్. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ స్థిర చరాస్తుల పత్రాలను తనిఖీ చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ పేరుతో ఆయన ఆర్థిక మోసానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. దీంతో ఈడీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 2 వాహనాల్లో బీహార్కు చెందిన 6 అధికారులు సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఇంట్లోకి ప్రవేశించారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో ప్రధాన గేట్లు మూసివేశారు. భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈడీ సోదాల సమయంలో విజయప్రసాద్ ఇంట్లో లేరు. బంధువులు మాత్రమే లోపల ఉన్నారు. అధికారులు ఇంట్లో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. స్థిర చరాస్తుల పత్రాలను తనిఖీ చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి ఆవరణలోని బెంజ్, BMW కార్ల డోర్లు తెరిచి వాటిలో కూడా తనిఖీలు చేశారు. చిట్ ఫండ్, ఆర్థిక మోసం కేసుల్లో 2021లో ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విజయప్రసాద్ ను అరెస్టు చేయగా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇదే కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాలపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. తమ సొమ్ములు ఇవ్వాలంటూ విశాఖలో విజయప్రసాద్ కార్యాలయం ఎదుట గతంలో బాధితులు ధర్నాలు చేశారు.
వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విజయ్ ప్రసాద్ 2007-2014 మధ్యకాలంలో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారు. స్వర్ణ వికాస్, ఎంఐఎస్, స్వర్ణలక్ష్మి వంటి స్కీమ్ల పేరుతో వెల్ఫేర్ గ్రూప్ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ డిపాజిట్లను మెచ్యూరిటీ తర్వాత తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో విశాఖలోనే 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వెల్ఫేర్ గ్రూప్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో డిపాజిట్లు, లావాదేవీలను సైతం ఇప్పటికే పరిశీలించారు. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి అక్రమ డిపాజిట్లు 3,000 కోట్లు పైగానే సేకరించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఏకకాలంలో హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. కాంగ్రెస్ తరపున 2009-2014లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయ్ ప్రసాద్ పనిచేశారు. అధికార అండతో బాధితుల ఫిర్యాదులపై విచారణ లేకుండా అటకెక్కించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిన 2014లో టికెట్ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2021లో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. 2024 నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. విజయ్ ప్రసాద్ కు చెందిన స్థలంలోనే వైసీపీ కార్యాలయం రేకుల షెడ్డులో కొనసాగుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అసత్య ప్రచారం చేశారంటూ అంబటి రాంబాపై మరో కేసు నమోదైంది. రాజకీయ విద్వేషాలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారంటూ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అంబటి రాంబాపై కేసు నమోదుకు సంబంధించి వివరాలేంటి? వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద గుంటూరులో మరో కేసు నమోదైంది. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఏఏ వీడియో ఒకటి అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఐడిలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఇవైతే ఫిర్యాదులు అయితే వచ్చాయి. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఏఏ సాంకేతిక ద్వారా అతని చేతి సంఖ్యలు వేసి ఉన్న వీడియోని పోస్ట్ చేయడం పట్ల అటు పౌర సంఘాలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తప్పుపట్టారు. దానిపైన పలు చోట్ల అయితే ఫిర్యాదు ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏఏ వీడియోకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం ఎదురు మేని బీజేపీ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడంతో సిఐడి కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇదే ఈ ఏఏ వీడియోకి సంబంధించి గుంటూరు జిల్లా అటువంటి తెలుగుదేశం అధ్యక్షులు కిల్లి మాణిక్యరావు గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అరణ్యపేట పోలీస్ స్టేషన్ లో ఈ అంబటి రాంబాబు మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక కేంద్ర మంత్రి మీద అసత్య ప్రచారం చేస్తూ, అదేవిధంగా మా రాజకీయ పరంగా విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా ఏ వీడియో పోస్ట్ చేస్తూ లేనిపోని సమాజంలో అసాంఘిక కార్యక్రమాలకు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వీడియోని పోస్ట్ చేశారని చెప్పి కూడా పిల్లి మాణిక్యరావు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్నూలుపేట పోలీసులు అయితే అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక అందులో అదేవిధంగా ఏ వీడియోలో కూడా ఇంకా చెప్పాలంటే జాతి అని చెప్పేసి, సో ఈ కోణంలో ప్రజలు ఆలోచనని తప్పుదోవ పట్టించే విధంగా, అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఏ వీడియోలు చేసి ఒక అలజడి సృష్టించేందుకు, అదేవిధంగా ఒక అసాంఘిక పరమైన శక్తులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి వీడియో చేయడం సరికాదని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ పిల్లి మాణిక్యరావు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇది 2వ కేసు అవుతుంది. ఇది ఏదైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు, ఇలాంటి ఏ వీడియోల ద్వారా సమాజానికి చెడు సంకేతాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా అటు తెలుగుదేశం నేతలు కావచ్చు, పౌర సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేయడం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. తదుపరి ఏ విధంగా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.